గత 2 దశాబ్దాలుగా అంటే సుమారు 18 సంవత్సరాలుగా ఆన్ అండ్ ఆఫ్గా వస్తున్న చర్చలు ఇక డీల్ కుదిరిపోతుందని అనుకోవడం, వెనక్కి వెళ్ళిపోవడం. యూరోపియన్ యూనియన్తో జరుగుతోన్న ఈ సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీలో EU భారత్ మధ్య భారీ ట్రేడ్ డీల్కు ఒప్పందం కుదిరింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఒప్పందం కుదిరింది. రానున్న 5-6 నెలల్లో దీని మీద సంతకాలు కూడా జరిగిపోతాయి. దీన్ని ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా చెబుతున్నారు? యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా గత అనేక సందర్భాల్లో దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా చెప్పారు. అంటే దాదాపు 2 దేశాలు, అంటే యూరోపియన్ యూనియన్ అనేది 27 దేశాల యూనియన్, 27 దేశాలు భాగస్వాములుగా ఉన్న యూనియన్కు అధ్యక్షురాలుగా ఉన్నారు ఉర్సులా. సో భారత్ వైపు ప్రపంచం చూస్తోంది. అంటే ఒకవైపు అమెరికా టారిఫ్ టెన్షన్స్ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక 7-8 నెలల పైన మార్చ్ ఏప్రిల్ నుంచి మొదలుపెట్టారు ట్రంప్. ఆయన పొద్దున్న లేస్తే ఏదో ఒక దేశం మీద ఏదో ఒక కామెంట్ చేస్తారు, లేకపోతే టారిఫ్లు 20%, 50%, 100%, 200% అని వేలంపాట పాడినట్టు పాడతారు. అన్ని దేశాలని బెదిరించాలని చూస్తారు. సహజమైన ఆధిపత్య ధోరణి చూపించే అమెరికా ఎప్పటి నుంచో ట్రంప్ వచ్చిన తర్వాత రెండోసారి ప్రెసిడెంట్గా అది మరింత తారస్థాయికి చేరిపోయింది. అంటే ప్రపంచం అంతా నేను చెప్పిన మాటే వినాలి, నా కనుసనలో నేను పనిచేయాలి అనే ఆలోచన ట్రంప్ చేస్తున్నారని స్పష్టంగా ఆయన మాటలో కనిపిస్తోంది. 140 కోట్ల మంది భారతీయులున్న భారతదేశాన్ని కూడా ఆయన బెదిరించాలని చూశారు టారిఫ్లతో. అనేక సందర్భాల్లో మోడీ ఎందుకు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అండ్ నాట్ ఓన్లీ ట్రేడ్ వార్, ఇటు ఇండియా పాకిస్తాన్ సంబంధించి అణుయుద్ధాన్ని జరగబోయేదాన్ని నేను ఆపేశాను, లేకపోతే అనేక సందర్భాల్లో చెప్పారు. ట్రేడ్ మీతో చేయనని బెదిరించాను, లేకపోతే టారిఫ్లు వేస్తానని బెదిరించానని దాదాపు 40-50 సార్లు కాంగ్రెస్ వాళ్ళు లెక్కలు చెప్తారు. ఇన్నిసార్లు అన్నారు, మోడీ సమాధానం చెప్పలేదు. అలాగే వాణిజ్యపరమైన బెదిరింపులు, నాకు ట్రేడ్ డెఫిసిట్ ఉన్న అన్ని దేశాలతోనూ నేను వాయించేస్తాను అన్నారు. రష్యాతో ఎవరైతే ఆయిల్ ట్రేడ్ చేస్తున్నారో దాని మీద గుర్రుగా ఉన్నారు. భారత్ మీద రష్యా నుంచి మీరు ఆపేస్తారా లేదా అన్నట్టుగా మాట్లాడారు. మనం అయినా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ద గుడ్ ఓల్డ్ ఫ్రెండ్, రష్యాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకున్నాం కానీ వెనక్కి వెళ్ళలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో యూరోప్ మనకెందుకు దగ్గరైంది? యూరోపు అన్ని రంగాల్లో దాదాపుగా అమెరికా మీద ఆధారపడే ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో ఒక రకంగా అవుట్సోర్సింగ్ చేసేసింది యూరోప్ రక్షణ అమెరికాకి. సో ఆయన నాటో మీద కామెంట్స్ చేశారు, అసలు నాటో అవసరాన్ని ప్రశ్నించారు. తాజాగా యూరోపియన్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ అసలు ఆవశ్యకత ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయనే సొంతంగా ఒక పీస్ కమిషన్ ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. అంటే అన్నిటికీ ప్రత్యామ్నాయం తానే, అమెరికా లేదా ట్రంప్ అనే ఉద్దేశంతో ఉన్న ట్రంప్కు ఈ డీల్, ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా చెప్పబడుతున్న ఈ డీల్ చెక్ పెట్టబోతోందా? అమెరికా ఎందుకు గుర్రుగా ఉంది అంటే అందుకే, అంటే నన్ను కాదని మీరు ఇంకోటి కూడా అన్నారు అని ట్రంప్. అంటే ఇన్నాళ్ళు యుఎస్ యూరోప్ కోసం త్యాగాలు చేస్తే మీరు వెళ్ళి భారత్తో ఒప్పందాలు చేసుకుంటారా అని. అలాగే అమెరికాకు సంబంధించిన ఇంకొక కామెంట్ ఏంటంటే, యూరోప్ తన మీద తానే యుద్ధానికి నిధులు సమకూర్చుకుంటోందా భారత్తో డీల్ ద్వారా అని. అంటే రష్యాతో బలమైన ఆయిల్ ట్రేడ్ చేస్తున్న భారత్ దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ EUకి అమ్మి డబ్బులు చేసుకుంటోంది. సో మళ్ళీ మీ మీద యుద్ధం కోసం మీరే నిధులు సమకూర్చుకుంటున్నారా అని ఒక అసంబద్ధమైన కామెంట్ చేస్తోంది. అంటే ఈ డీల్ని ఎలా ఆపాలి? అమెరికా ఆపలేదు, అది అమెరికా చేతిలో ఉండదు. యూరోపియన్ యూనియన్ నేషన్ మధ్య, భారతదేశం మధ్య జరుగుతున్న అతిపెద్ద డీల్ ఇది. దాదాపుగా నెంబర్స్ చూస్తే ఈ ఒప్పందం ఎందుకు చారిత్రాత్మకమైన ప్రధాని మోదీ అన్నారంటే, ప్రపంచ జనాభాలో 30%, జీడిపిలో 25%, వాణిజ్యంలో 33% ఉన్న ప్రజల మధ్య దాదాపు వారు చెప్పిన ఉర్సులా చెప్పిన లెక్క అయితే 200 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే డీల్గా దీన్ని చెబుతున్నారు. సరే, ఇరు దేశాలకు ఎగుమతులు దిగుమతుల్లో కొన్ని రంగాల్లో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి యూరోప్ నుంచి ప్రీమియం లగ్జరీ కార్స్, అంటే చాలామందికి ఉన్నత వర్గాలు ఎకానమీ అందుబాటులో లేకపోయినా ఉన్నత వర్గాలు వాడే ప్రీమియం కార్స్, BMW, ఆడి, లేకపోతే పోర్షా ఇలాంటి కార్లు, వీటి మీద భారీగా ఇప్పుడు 110% ఉన్న సుంకాలు క్రమేపీ ఒకేసారి డామ్మని పడిపోవు,
క్రమేపీ 10%. అంటే ఎంత తేడా వస్తుంది? మనకు ఆ రేట్లు అన్నీ కూడా వస్తున్నాయి. అంటే దాదాపు ₹1,00,00,000 ఇప్పుడు అమ్మే కారు దాదాపుగా 50 నుంచి 60 లక్షల రూపాయలకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే భారత్లో 25 లక్షల లోపు ఏదైతే కార్లు అమ్ముతున్నారో వాటికి ఇబ్బంది కలగకుండానే ఈ ట్రేడ్లో సర్దుబాట్లు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇండియన్ మార్కెట్లో కూడా ఇండియన్ తయారీ కంపెనీల కార్లు కూడా పెద్ద ఎత్తున మార్కెట్ షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి దానికి ఇబ్బంది లేకుండా. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రంగాల్లో కూడా దీని మీద ఈ డీల్కి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే తెలంగాణ నుంచి ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ పరికరాలు, వస్త్ర పరిశ్రమలకు లాభం చేకూరుతోంది. ఏపీ నుంచి చేపలు, సముద్రోత్పత్తులు, రసాయనాలు ప్రయోజనం. ఇవన్నీ అంటే అన్ని స్టేట్స్కి ఏదో ప్రయోజనం కలుగుతుంది. ఓవరాల్గా హోలిస్టిక్గా భారతదేశానికి ప్రయోజనం. అలాగే మరింత పరిశ్రమలు పెరగడానికి అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇవాళ ఏంటి, అమెరికా, చైనా మేమిద్దరమే ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలి అని పోటీ. సో థర్డ్ ఆల్టర్నేటివ్ మారుతోందా? థర్డ్ ఆల్టర్నేటివ్గా ప్రపంచ దేశాలు చూస్తాయా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. అలాగే భారత్ నుంచి ఇప్పుడు అమెరికాకి ఏంటి, H1B వీసాల టెన్షను, తర్వాత రోజుకు ఒక బెదిరింపు కదా ట్రంప్. ఓ రోజు ఫీజులు పెంచుతానంటాడు, ఓ రోజు వీళ్ళకే అంటాడు, ఓ రోజు వీసాలు క్యాన్సిల్. ఇప్పుడు ఇవాళ స్టాంపింగ్ కోసం ఇండియాకి వచ్చిన అనేక మంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి అగమ్యగోచరంగా ఉంది పరిస్థితి. ముందు మొన్న మార్చి, ఏప్రిల్ నుంచి ఈ ఏడాది అక్టోబర్కి అన్నారు ఇంటర్వ్యూలు. మళ్ళీ లేదు, అక్టోబర్ కాదు, 2027 మార్చి తర్వాతే అంటున్నారు. అంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్ అంతా ప్రశ్నార్థకంగా మార్చిపడేస్తున్నారు. సో ప్రత్యామ్నాయంగా ఏంటంటే యూరోప్లో ఉద్యోగాలకి, పెట్టుబడులకి వాళ్ళు పెట్టుబడులు పెడతారు, మన ఉద్యోగ అవకాశాలు నిపుణులకి ఎక్కడ ఉంటే అక్కడ అవకాశాలు దొరుకుతాయి. అలాగే కెనడా కూడా ఈ మధ్య ఆయన కెనడాని బెదిరిస్తాడు. ఎప్పటి నుంచో కెనడా 51 రాష్ట్రంగా ఉండాలంటాడు అమెరికాలో. గ్రీన్లాండ్ నాకే కావాలంటాడు. మీరు ఇస్తారా లేకపోతే నేను స్వాధీనం చేసేసుకోనా అని. నాటో మీద దాడి, ఇవన్నీ చూసి ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. ఏదో ఒక రోజు ప్రత్యామ్నాయం కోసం వెతుక్కుంటారు. సరిగ్గా అలాంటి ప్రత్యామ్నాయమే భారత్ అయిందా ఇవాళ? ఎలా ఇది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా ఉండనుంది? గేమ్ చేంజర్ కాబోతోందా జియో పొలిటికల్ ఎకానమీలో? ఇది అదిరిపోయే డీలేనా? భారత్కి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? అమెరికా ఆధిపత్య ధోరణికి కళ్ళెం వేస్తుందా? ఇంక భద్రతా, రక్షణ రంగాలు బలోపేతం చేసుకునే దిశగా, అలాగే వాణిజ్యాన్ని రానున్న 5 ఏళ్లలో దాదాపు 20 లక్షల కోట్లకు పెంచుకునే లక్ష్యంగా కూడా ఈ డీల్ ఉందని చెప్తున్నారు. అలాగే నిపుణులకు అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. కెనడా కూడా మేము రిలీజ్ అయ్యాము, దాదాపు అమెరికాకు మా ఆయిల్లో 98% ఎగుమతులు చేయడం వ్యూహాత్మక పొరపాటును ఒప్పుకుంటూ భారతదేశం మీద, భారతదేశంతో ట్రేడ్ మీద దృష్టి పెడుతున్నామని చెప్పి కూడా కెనడా మాట్లాడుతోంది. సో డిబేట్లో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఆర్థిక రంగ ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా పాపారావు గారు, ఆర్థిక విశ్లేషకులు, సృజన యాదవ్ గారు, పొలిటికల్ ఎకానమీ రీసెర్చర్, ముగ్గురు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. సార్ పుల్లారావు గారు, మనం ఈ ట్రేడ్ వార్, టారిఫ్ వార్ ఇనివే మొదలైన తర్వాత అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ట్రంప్ ధోరణి గురించి, ప్రపంచ దేశాలు మీద ఆయన ఒక ఆధిపత్యం తీసుకునే ధోరణి గురించి. మొత్తం కాదు, ఇవాళ ట్రంప్తోనే మొదలైందని ఏం చెప్పలేం. కానీ ఇవాళ EU, ఇండియా, యూరోపియన్ యూనియన్ అలాగే ఇండియా మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా చెప్పాల్సిన పరిస్థితి? అంటే ఇన్నాళ్ళు ఆగింది ఇప్పుడే కొంచెం తొందరగా అవడానికి కారణం ట్రంప్ పెట్టిన టెన్షనేనా, టారిఫ్ టెన్షనేనా? తప్పకుండా ఒక 3-4 గంటల క్రితం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ యూరోపియన్ డీల్ మీద కమెంట్ చేశారు. మీరు చూడలేదేమో. లేదు, అదే సాక్రిఫైస్ గురించి కదా, మేము సాక్రిఫైస్ చేస్తే మీరు వాళ్ళతో చేసుకుంటారా? అదంతా మీరు చెప్పింది 24 గంటల టైం అయిపోయింది. అది పాత విషయం. లేటెస్ట్ గా ఆయన విశేషంగా యూరోపియన్ దేశాలను తిట్టాడు. ఈవేళ మీరు అంతా పాడైపోయారు, డబ్బులు లేవు, మీరు ఎలా బాగుపడతారు, ఏదో భారతదేశంతో ఏదో డీల్ చేశారా, మదర్ డీలా, నన్ను డాడీ అని పిలుస్తారు అని చాలా ఇష్టం వచ్చినట్టుగా ఈవేళ మార్నింగ్ ఆయన విమర్శించి, మార్నింగ్ అంటే మన మార్నింగ్ 3 గంటల క్రితం పెద్ద అటాక్ ఇచ్చాడు యూరోపియన్ దేశాల మీద. సో అది ఆయన రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఇగ్నోర్ అయిపోయాడు కదా, భారతదేశం లొంగిపోలేదు, పట్టించుకోవట్లేదు, మాట్లాడకుండా. మీకు ఎప్పుడో చెప్పాను, భారతదేశం అటాక్ ఏంటంటే నిశ్శబ్దం, మాట్లాడట్లేదు, ఇష్టం వచ్చింది చేస్తున్నాం. సో అది చాలా అప్సెట్ అయిపోయాం. కెనడా ఏదో చైనాతో డీల్ చేస్తే అడ్డం పడ్డాడు,
వాళ్ళు కొద్దిగా లొంగిపోయారు. ఇప్పుడు యూరోప్ కూడా చాలా అవసరం భారతదేశంతో సంబంధం. ఎక్కడో చోట మేము డీల్ చేసుకుంటాం. అవన్నీ ఇలా ఉండగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కదా ఫ్యూచర్ చెప్తాడు, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు. కానీ దీంట్లో కొన్ని పెద్ద అడ్వాంటేజెస్ కొన్ని విషయాల్లో నాకు కనపడుతున్నాయి. మన మిగతా ప్యానలిస్ట్ పోయే విషయాలు వేరే ఎంఫోసిస్ ఇవ్వచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉదాహరణ చెప్తున్నా, బంగ్లాదేశ్ $30 బిలియన్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు, టెక్స్టైల్స్ యూరోప్ కి సంవత్సరానికి. మనం $7 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే జీరో మనకు వచ్చేసిందో, నిన్న పీయూష్ గోయల్ ఏమన్నాడు, మనం $30 బిలియన్ వెళ్ళిపోతాం, బంగ్లాదేశ్ జీరో అయిపోతారు. బంగ్లాదేశ్ ఎందుకంటే యూరోప్ దయతో జీరో ట్యాక్స్ వేశారు బంగ్లాదేశ్ కి. ఆ జీరో ట్యాక్స్ అది పోయింది. ఇంకా అది మనకి పెద్ద అడ్వాంటేజ్. ఇలాంటివి కొన్ని ఉన్నాయి చాలా విషయాలు. అలాగే మెరీన్ ప్రాజెక్ట్స్ చెప్పారు, ఇన్ని చెప్పారు. లాంగ్ టర్మ్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలా ఉంటాయి చెప్పలేం. కానీ ఇమీడియట్ గా బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఇది 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మంచి డీల్, 25 దేశాలతో ఒకటే రూల్, ఒకటే లా, ఒకటే సంబంధం, కాబట్టి మంచిగా ఉంటారు. తర్వాత వీసాల గురించి కూడా వాళ్ళ పెద్ద స్టెప్ తీసుకున్నారు. ఎవరైతే వచ్చి చదువుకుంటారో వాళ్ళకి 9 నెలల్లో ఆటోమేటిక్ గా వీసా ఇచ్చేస్తాం, ఎక్స్టెన్షన్. అని ఇండియా నుంచి టెక్నోక్రాట్స్ ని వాళ్ళని పెద్ద ఎత్తుగా రిక్రూట్ చేసుకోవటానికి కూడా పునాది వేశారు. ఇది ఒక పెద్ద అండర్స్టాండింగ్. అమెరికా నుంచి షిఫ్ట్ అవటానికి, ఇక్కడ ఇండియన్ టాలెంట్ తీసుకోవటానికి, అక్కడ డెమోగ్రఫీ చేంజెస్ కూడా చాలా కనపడని వచ్చినాయి 40-50 సంవత్సరాలు మాత్రానికి. సో మనకు మంచి బెనిఫిట్ అని నేను భావిస్తాను. దాంట్లో వీక్నెసెస్ ఉన్నాయా, తప్పకుండా బయటకు వస్తాయి. కొన్ని మనకి డిసడ్వాంటేజ్ అవుతాయి. బట్ యూరోప్కి డీల్ చాలా అవసరం. యూరోప్కి ఏమిటంటే వాళ్ళు ప్రెస్టీజ్ ప్రోడక్ట్స్, వైన్ అనుకోండి, అలాగే వెహికల్స్, లగ్జరీ వెహికల్స్ అనుకోండి, ఫ్యాషన్ అనుకోండి, అవి మనం కన్సెషన్ చేసాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కాంపిటీషన్ ఎవరు లేరు. మర్సిడీస్ బెంజ్ కార్ కొనేవాడు మర్సిడీస్ బెంజ్ కారే కొంటాడు. సో వాళ్ళు ఆలోచించి చేశారు. భారతదేశం ఇది మంచిగా జరుగుతుంది. పర్టిక్యులర్గా టెక్స్టైల్స్ ఒక పెద్ద భూమి మాత్రం వస్తుంది. ఇది జరిగితే, డీల్ జరిగితే మారకుండా జరగాలి. అదే నిన్న యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అన్నది, మేము మాట ఇచ్చాక మారిపోం అని ఒక అటాక్ ట్రంప్ మీద రోజుకో మాట ఉంటుందని. సో చాలా ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ గా చూడాలి. దీనికి ఇమీడియట్ గా రాజకీయ పరిణామాలు మాత్రం వస్తాయి. ట్రంప్ రియాక్ట్ అవుతాడు. ఎలాగవుతాడు, కొద్ది వరకు లొంగిపోతాడా అంటే కాదు. బిఫోర్ దిస్ పుల్లారావు గారు, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు అమెరికాని ధిక్కరించడమే ఇనేవే. ఇప్పుడు అందుకే కదా ట్రంప్ అంత సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, డాడీని వదిలేసి అనే దాంట్లో. ఎందుకు యూరోపియన్ యూనియన్ అంత అగ్రెసివ్ మూవ్ తీసుకుంది అంటే చోట్ల తీసుకోవాలి కదా. ఆఫ్టర్ ఆల్ భారతదేశం 4th లార్జెస్ట్. ట్రంప్ ఇనేవే ఆయనే వీళ్ళు పుష్ చేశాడు ఈ డీల్ సీల్ అయ్యేలా. పుష్ చేశాడు, నో డౌట్. ఆ సెంటిమెంట్ కూడా ఉన్నది. తర్వాత భారతదేశం కూడా నిలబడింది, మీరు మర్చిపోవద్దు. ట్రంప్ లొంగిపోలేదు, నిలబడింది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ మనం కొనమంటే, ఎందుకంటే ఇంకా మార్కెట్లో మనకేం లాభం లేదు రష్యన్ ఆయిల్ కొనటం వల్ల. చాలా వరకు వరల్డ్ మార్కెట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి మనతో స్టేబుల్ గా ఉండాలి భారతదేశంతో. యూరోపియన్ దేశాలు కూడా చైనాకి కొద్దిగా కంట్రోల్లో చేస్తారు, అమెరికాతో దూరంగా ఉంది, అన్ని ఆలోచనలు ఉంటాయి, జియో పాలిటిక్స్ ఆలోచన. కానీ మన దగ్గర సరుకు ఉన్నది, ఆడుకున్నారు. తర్వాత లాస్ట్ పాయింట్ ఏమిటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మెయిన్ లా ఏంటంటే మీరు బాగా చౌకగా చేసే వస్తువులు ఎక్స్పోర్ట్ చేయండి, ఇతర దేశాల్లో మీకంటే చౌకగా తయారు చేసే వస్తువులు ఇంపోర్ట్ చేయండి. అది మెయిన్ లా. అది మనం ఈ థియరీ వల్ల, ఈ ప్యాక్ట్ వల్ల జరిగితే మనకి లాభం, యూరోప్ లాభం. ఇప్పుడు రైస్ ఉన్నది, వియట్నాంలో చౌకగా వస్తుంది, మనం ఎత్తుక్కోదామంటే మన ఫార్మర్స్ పోతుంది. భారతదేశం రైస్ కంటే వియత్నాం, థైలాండ్ రైస్ హాఫ్ ద ప్రైస్. మనం కొనలేం కొన్ని కారణాలకి. సో ఆ ట్రేడ్ థియరీ ఇప్పుడు బాగా పనిచేస్తుంది. భారతదేశానికి డెఫినెట్ గా బ్యాలెన్స్ ఒక మంచి బూన్ అని నేను భావిస్తాను. సో సృజన గారు, ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ కొన్నాళ్ళుగా జరుగుతోంది కదా. సో ఇప్పుడు దీనికి
ట్రంప్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఇనేవే ఆయన ఏదో ఒకటి మాట్లాడతారు, డెఫినెట్గా ఆల్రెడీ మాట్లాడారు కూడా. సో ఇప్పుడు ఈ డీల్ సీల్ చేసుకున్న తర్వాత ఇటు EU, భారత్ మాటలతో కాకుండా చేతలతోనే ఒక స్ట్రాంగ్ బీఫిటింగ్ రిప్లై ఇచ్చినట్టేనా ట్రంప్కి? అండ్ వరల్డ్ ఆర్డర్, ఎకానమీ ఆర్డర్ని ఇది ఎలా మార్చిపోతుంది? అందరికీ నమస్కారం అండి. మొదలు ట్రంప్ ఏం చేస్తున్నారు, ఈ టారిఫ్ వార్ అనేది ఎట్లా నడుస్తుంది, ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ లో ప్రపంచ స్థాయిలో అందరూ అన్ని దేశాలు వచ్చి మనకి విధి విధానాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, వీటిని అందరం మనము అవలంబించాలి అనే ఏవైతే సూత్రాలన్నిటినీ ఉల్లంఘిస్తున్నారు అమెరికా వాళ్ళు అండ్ ప్రధానంగా ట్రంప్. ఉల్లంఘించే సమయంలో దేశాలన్నీ కూడా వాళ్ళ ఇమీడియట్ అవసరాలు ఎట్లున్నాయి, వాళ్ళ ఆర్థిక అవసరాలు ఎట్లున్నాయి, వారి సామాజిక అవసరాలు ఎట్లున్నాయి అనే దాన్ని బట్టే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటది. అంటే మన అంతర్గతంగా మన అవసరాలను బట్టి ఇండియా ఎట్లాంటి స్టాండ్స్ తీసుకోవాలి డిప్లొమసీలో అనేది ప్రధానంగా ఆలోచిస్తాం. కానీ ఈ ప్రధానంగా ఆలోచించే విషయంలో ట్రంప్ ఎందుకు ఈ టారిఫ్ వార్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇండియా ఎందుకు ఇట్లా రెస్పాండ్ అవ్వడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ప్రధానంగా గత 15 ఏళ్ల నుంచి USA తోటి మనకు చాలా స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే ఈ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది ఏదో మనము గూడ్స్ డెలివరీ కోసము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం కాకుండా ఒక 2 లార్జెస్ట్ డెమోక్రసీస్ అన్నాము, చాలా వరకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్స్ అనేటివి ఉండేవి USA తోటి. గత కొంతకాలంగా ఇంతకు ముందు ట్రంప్ వచ్చినప్పుడు కానీ, మధ్యలో బైడెన్ విషయం వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఆ రిలేషన్షిప్స్ అనేవి బ్యాలెన్స్డ్ కంటే కూడా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎవరికి ఫేవరబుల్ గా ఉన్నది అనే దాని మీద చర్చ ప్రధానంగా జరిగింది. క్లియర్ గా ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది మనకు ఫేవర్ గా లేదు. దానికి తోడు టారిఫ్ తీసుకురావడం, ఎకనామిక్ వార్స్ చేయడం, 50% టారిఫ్స్ పెట్టడము, అంటే ఎట్లాంటి టారిఫ్స్ కైనా ఎకనామిక్ శాంక్షన్స్ కైనా ఒక చర్చలు జరిపి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే ఆలోచనతో చేసి ముందుకెళ్లడము ఇండియా లాంటి దేశాలకు కానీ EU లాంటి సమూహాలకు కానీ హెల్ప్ అవుతుంది. ఎలాంటి ప్రాక్టికల్ ఆలోచన లేకుండా మేము నచ్చినట్లే చేయాలి, ఆర్డర్ అనేది మేము నిర్ణయిస్తాము అనే ఒక అంటే న్యూ ఇంపీరియలిస్ట్ ఆర్డర్, ఎకనామిక్ ఆర్డర్ లో ట్రంప్ గాని USA గాని ఇప్పుడు వెళ్తున్నారు. దానికి వ్యతిరేకంగా USA వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఎకానమిస్టులు కానీ ట్రేడ్ బ్యాలెన్స్, ఎకనామిక్ ఆర్డర్ అనేది మనం ఒక్కరం డిసైడ్ చేస్తే అయ్యే విషయం కాదు. ఈ కొంచెం పరివక్తత అనేది ఒక అధ్యక్షునికి ఖచ్చితంగా ఉండాలని అందరూ ఆకాంక్షించారు, కానీ అది వరకు లేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇప్పుడు ప్రధానంగా ఈ డీల్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమంటండి, ఇండియా మొన్నటి వరకు ఒక 20 ఏళ్ల వరకు మన ఫోకస్ కూడా ఆసియాన్ దేశాల మీద ఎక్కువ ఉండేది. అంటే వెస్టర్న్ కంట్రీస్ కంటే కూడా చుట్టుపక్కల ఉన్న సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, సౌత్ కొరియా. సో ఏషియా అంటే లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ, అంటే ఈస్ట్ వైపు చూడాలి, ఈస్ట్ వైపు వెళ్ళాలి, మన ఈశాన్య దేశాల పట్ల ఎక్కువ ఫోకస్ ఉండాలి అనేది ఒక ఫారెన్ పాలసీ అవుట్ రీచ్ అనమాట. అంటే మనం ఏదో ఒక ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, ఆ రాజకీయ పార్టీ అని కాకుండా సమిష్టిగా అందరూ కలిసి ఈ రకంగా మనం ముందుకెళ్తే మనకి ఈశాన్య దేశాలతోటి అవసరము. ఎందుకంటే సింగపూర్ గానీ, ఫిలిప్పీన్స్ గానీ, జపాన్ గానీ వీళ్ళందరూ ఒక గ్రోత్ ఇంజిన్స్, ఏషియన్ టైగర్స్ అని అంటాం. అంటే ఏషియాలో ఒక టైగర్ లాగా వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. మనం వీళ్ళతోటి అగ్రిమెంట్స్ చేసుకోవాలనే ఆలోచనలో మనం ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఉండేది. గత 10 ఏళ్ల నుంచి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, కేవలం ఈశాన్య దేశాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు మనకు కొంత అనుకూలంగా ఉంటాయో, వాళ్ళ భావజాలం మన భావజాలం ఒకలా ఉంటుందో, దానికి తోడు ఇండియా మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అవ్వడము, గ్రోత్ ఇంజన్ లాగా మనం ఉండాలి అనే ఆకాంక్ష చేయడము, గ్లోబల్ సూపర్ పవర్, అంటే ఏవైతే అవి ఎంతవరకు జరిగినాయి, అసలు అవి ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ వేరే. కానీ మన ఈ ఆకాంక్ష, ఈ పందాలో మనం వెళ్తున్నప్పుడు మనం ఏం చేసినామంటే, మారిషస్ లాంటి చిన్న దేశం మీద మనం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి అంతే శ్రమ పట్టినాము. ఒక పెద్ద ఆస్ట్రేలియా లాంటి ఒక కాంటినెంట్ కంట్రీ దాని మీద కూడా మనం ఇంతే ఫోకస్ పెట్టి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రాసుకున్నాము 2022లో. మళ్ళీ UAE అంటే వెస్ట్ ఏషియాలో ప్రధానంగా UAE తోటి ఒక అరబ్ డీల్, అంటే అది మేజర్ అరబ్ డీల్ 2022లో మన జెమ్స్ అండ్ ట్రేడ్ అండ్ ఆయిల్, గోల్డ్, వాటన్నిటి మీద మనకి ఎకానమీలో బెటర్ అవుతుంది. వారితో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. ఇంకోటి ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఆల్రెడీ యూకే ఇప్పుడు EU లేదు కాబట్టి UK తోటి ప్యారలల్ గా జరుగుతున్నది, కెనడా తోటి ప్యారలల్ గా జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ విషయంలో ప్రపంచ దేశాలని డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నా, ఒక జియోపొలిటికల్ విధానం వేరేలాగా ఉన్నా, వారితో కూడా ట్రేడ్ డీల్ అనేది ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇండియా యాజ్ అ కంట్రీ మనం నెగోషియేట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ట్రేడ్ డీల్స్ అనేవి కేవలం ఒకరి దేశం కోసము, ఒకరి దేశం మనల్ని ఇబ్బంది పెడుతుండ్రు కదా అని మనం చేసే పందాలో భారతదేశం ఎప్పుడు లేదు, ఉండబోదు. కానీ ఒక
దానికి కొంచెం తొందరగా షేప్ ఇవ్వాలనే ఆలోచనలో ట్రంప్ చేసే వివిధ విధానాలు ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. ఎందుకంటే EU తోటి ట్రేడ్ డీల్ అనేది మనం గత 20 ఏళ్ళుగా చేస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ మీడియా కంటే ఇంగ్లీష్ మీడియా, యూరోపియన్ మీడియా అక్రాస్ మీరు ఏ టీవీ ఛానల్స్ అని చూసి దిస్ ఇస్ అ మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్. అంటే జనరలీ యూరోపియన్ యూనియన్ గత ఈ కోవిడ్ తర్వాత 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత, కోవిడ్ తర్వాత ఇప్పుడు బాగా ఆర్థిక మాంద్యంలో ప్రతి 27 దేశాలు కూడా ఉన్నాయి. మీరు చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎన్నో కార్లు చేసే కంపెనీలు, బాష్ అనే మనం వాషింగ్ మిషన్స్, ఓవెన్స్ అవన్నీ వాడుతూ ఉంటాం. ఆ కంపెనీ ప్లాంట్స్ అని జర్మనీలో మూతపడుతున్నాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా హై అయిపోయి ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ లో ఉండి ఇన్ఫ్లేషన్స్ తగ్గకుండా కోవిడ్ ప్రభావం ఇంకా చిన్న చిన్న దేశాల మీద విపరీతంగా EUలో ఉన్నది. ఈ ట్రేడ్ డీల్ భారతదేశానికి ఎంత ముఖ్యమో, ఎంత ప్రాధాన్యమో యూరోపియన్ యూనియన్ కి కూడా ఈ డీల్ అంతే అవసరం. బహుశా ఒకవేళ అమెరికా కొంత డీసెంట్ గా ఉండి ఇబ్బంది ఏం లేదు, టారిఫ్ల గురించి మాట్లాడదాం అనుకుంటే డీల్ వేరేలా ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో వేరేలాగా ఉండి ఉండవచ్చు, లేదా ఇంకా కొంచెం ఆలస్యం కూడా అయి ఉండొచ్చు. ఇంకా అదే అంటున్నాండి, 20 ఏళ్లుగా జరిగే డీల్ మనం జస్ట్ ఒక 5-6 నెలల్లో క్లోజ్ చేయడం అనేది, ట్రేడ్ డీల్స్ అనేవి ఒక్కసారి మనం ఎకానమీ ఓపెన్ చేసినాక, ఇప్పుడు ఉదాహరణకి ఆలివ్ ఆయిల్ ఉంటది. ఆలివ్ ఆయిల్ మనం ఎంత ఒక 500 రూపాయలు కిలో కొంటాము. ఒక్కసారి ఆలివ్ ఆయిల్ మనకు 100 రూపాయలు కొనుక్కునే అవకాశం ఉండి 100 రూపాయలు వచ్చినప్పుడు పదే మనం 100కే కావాలనుకుంటాం కదా. కాబట్టి ట్రేడ్ డీల్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా కొన్ని ఏళ్ల తరబడి అవుతాయి. ఎందుకంటే దాని ఆర్థిక ప్రభావము ప్రజల పట్ల, వాడి సెక్టర్ల పట్ల చాలా తీవ్రంగా ఉంటది. ఎగ్జాంపుల్, మనం ఆసియాతో ట్రేడ్ డీల్ చేసుకున్నప్పుడు ఓన్లీ డైరీ ఇండస్ట్రీ మీద, డైరీ ఫార్మర్స్ మీద మీరు ఓపెన్ అప్ చేయాలంటే పీయూష్ గోయల్ గారు అంతకుముందు అప్పుడు కామర్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అసలు మనం ఆ ట్రేడ్ డీల్ నుంచి వచ్చేసినాం, ఆసియాన్ ట్రేడ్ డీల్ నుంచి. సో ఒక్కొక్క సెక్టర్ మనం చెప్పుకోవడానికి కారు, జ్యువెలరీ, వైన్, ఆలివ్ ఆయిల్స్, లేదా ఫోన్స్, లేదా టెక్నీషియన్స్ అనుకుంటా కానీ ఒక్కొక్క అగ్రిమెంట్ మీద కొన్ని సుదీర్ఘ చర్చలు కొన్ని ఏళ్లుగా నడుస్తాయి. ఎందుకంటే ఆర్థిక ప్రభావం ప్రతి ఒక్క సెక్టర్ మీద, చిన్న చిన్న గ్రామాలలో ఒక చిన్న సబ్బు బిల్ల కొనే దానిపైన కూడా తీవ్రంగా ఉంటది. కాబట్టి ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అనడం కంటే కూడా ఈ ప్రాధాన్యత, అంటే ఏ టైంలో ఏ సమయంలో జరిగింది, ఎందుకు ఇది చారిత్రాత్మక అనే దాని మీద చర్చ జరగడం చాలా సంతోషకరం, అది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఇప్పుడు అమెరికా 25% జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో, ఈ కూడా 25% జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఉంది. మన టారిఫ్స్ 97% గూడ్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో యూకే, వాటన్నిటి మీద టారిఫ్స్ విల్ బి లెస్ దెన్ 10%. అంటే 100 నుంచి 10 వరకు కొన్నిటికి 0 ఉంది. కాబట్టి ఇది చాలా ప్రాధాన్యంగా ఉంటది. ట్రంప్ గాని అమెరికా లాంటి దేశాలకి మీరు ఏది పడితే అది చేస్తే, కొన్ని దేశాలు మన భారతదేశం లాంటి వాళ్ళు కానీ, EU లాంటి వాళ్ళు కానీ, గ్లోబల్ సౌత్ అంటే సౌత్ లో నుంచి వచ్చే ఎమర్జింగ్ ఎకనామిక్స్ కానీ, మీరిచ్చే ఈ తాయిలాలకు కానీ, ఈ బెదిరింపులకు కానీ కుదరదు. ఒక డిప్లొమాటిక్ పద్ధతిలో ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్, ఎకనామిక్ ట్రేడ్ అనేది ఒక మెచ్యూర్ అనేది, అందుకే ఇది సందేశంగా ఉంటుందని కూడా పాపారావు గారు, అమెరికా ప్రతినిధులు అనేక సందర్భాల్లో రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకటి, ఇది EU తన మీద తానే యుద్ధం చేసుకోవడానికి సమకూర్చుకుంటూ నిధులని, ఇంకో ఆయనేమో మోడీ ట్రంప్కు ఫోన్ చేయలేదు, డీల్ గురించి మాట్లాడలేదు. అంటే ట్రంప్ ఈగోని సాటిస్ఫై చేయలేదు భారతదేశం, ఇది ఓవరాల్గా. సో మాటల్లో కూడా మనం ఏం మాట్లాడలేదు, చేతుల్లో ఇవాళ ఇంత భారీ ఒప్పందం EUతో చేసుకోవడం వెనకాల ఆల్రెడీ ట్రంప్ తన రియాక్షన్స్ మాట్లాడడం మొదలుపెట్టాడు. సో ఎలా ఇది గేమ్ చేంజర్ కానుంది, ట్రంప్కి ఎందుకంత కోపం వస్తుంది? అంటే ట్రంప్ వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన తర్వాత చైనా మొదటగా ఎదురుదాడి చేయగలిగింది. అంటే అదే స్థాయిలో టారిఫ్ వేసి అది అంతవరకే ఉంది పరిమితంగా. కాకుంటే భారతదేశం ఫస్ట్ టైం చేయగలిగింది ఏంటంటే ప్రాక్టికల్ గా దానికి ఒక ప్రత్యామ్నాయం. అమెరికా చేస్తున్న యుద్ధానికి, ప్రపంచం మీద టారిఫ్ల రూపంలో కానీ ఇతరత్ర కానీ బెదిరింపుల రూపంలో చేస్తున్న విధానాలకి ప్రత్యామ్నాయంగా మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో అమెరికాని బైపాస్ చేసి ప్రపంచం ముందుకెళ్తుందనే ఒక వార్నింగ్ అమెరికాకి ఇవ్వటంలో ఈరోజు ఈ ట్రేడ్ డీల్ చాలా పెద్దది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఎందుకంటున్నారంటే ఇది ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా జరిగిన వాణిజ్య ఒప్పందాలన్నింటిలో ఇది చాలా పెద్దది, అత్యంత పెద్దది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. 200 కోట్ల మంది జనాభా ఉన్న మొత్తం ఏరియా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కింద కవర్ అవుతుంది. సో దాని ప్రాధాన్యత ఇది. అలాగే గ్లోబల్ జీడిపిలో 1/4, గ్లోబల్ ట్రేడ్ లో 1/3. సో చాలా కీలకమైనటువంటి ఒప్పందం ఇది. ఈ ఒప్పందం జరగడం అనేది ఇప్పుడు అమెరికాకి, భారతదేశానికి, యూరోప్ కి ప్రయోజనం కలగటమే కాదు. శ్రీధర్ గారు బాగా చెప్పారు, జర్మనీ ఎలా డిక్లైన్ లో ఉందో, చీప్ లేబర్ లేక కాస్ట్లీ లేబర్ తో, వాళ్ళందరికీ కూడా భారతదేశంతో ఈ ఒప్పందం యూరోప్ దేశాలకు ఎలా ఉపయోగం, మనకి ఎలా ఉపయోగం అని చెప్పారు. అది ఇక్కడ ఏంటంటే మనం అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండానే అమెరికా ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయింది. వాళ్ళ
ట్రంప్ గొడుగుడు వెనక, అది గొడుగుడే. అంటే మీరు యూరోపియన్ యూనియన్ దేశాల ఉద్దేశిస్తామని చెప్పింది ఏంటంటే, మీరు రష్యాకి మీతో యుద్ధం చేయడానికి సహకరిస్తున్న భారతదేశంతో ఒప్పందం చేసుకున్నారు అన్నట్లుగా చెప్తున్నాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే, భారతదేశం రష్యా నుంచి మొన్నటిదాకా ఎక్కువ కొన్న ఆయిల్ ఇక్కడ ప్రాసెస్ చేసి రిఫైన్ చేసి మనం ఎగుమతి చేసినంత వరకు యూరోప్ దేశాలతో ఎక్కువ, వాళ్ళకే అవసరం ఉండి కొనుక్కుంటున్నారు నిన్నటిదాకా కూడా. మనం ప్రాసెస్ చేసుకుని మనం లాభపడి మా రష్యాకి డబ్బులు ఇవ్వటమే కాదు, ఆయిల్ యూరోప్ కూడా కావాలి. అమెరికా శాంక్షన్స్ వల్ల డైరెక్ట్ గా తీసుకోలేక రష్యా నుంచి, భారతదేశం నుంచి వయా ఇక్కడ రిఫైన్ అయింది వాళ్ళు తీసుకున్నారు. సో కాబట్టి ఏంటంటే ఇది సార్, తర్వాత ఈ ట్రేడ్ డీల్ చాలా మందికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, కార్లు ఇందాకే చెప్పాం, లగ్జరీ కార్స్ చాలా చాలా బ్యాలెన్స్డ్ గా జరిగింది. కనపడుతున్నంతలో ఇప్పుడు దాకా కనపడుతున్నంతలో చాలా బ్యాలెన్స్డ్ గా జరిగింది. లగ్జరీ కార్స్ భారతదేశ మార్కెట్ లో 1% షేరే ఉంది. 100 కార్లు అమ్ముడుపోతే 1 కారు మాత్రమే లగ్జరీ కార్ అమ్ముడుపోతుంది దేశంలో. కాబట్టి ఇప్పుడు యూరోప్ దేశాల నుంచి మన దేశానికి రాబోతున్న లగ్జరీ కార్ ఇంపోర్ట్స్, ఇంతకుముందు వాటి మీద 110% దాకా డ్యూటీ ఉంది, ట్యాక్స్ ఉంది, టారిఫ్ ఉంది. ఇప్పుడు అది 40% కి తగ్గుతుంది ఇమ్మీడియట్ గా. కాబట్టి ఏంటి, ఆ 1% కార్లు వచ్చే కార్లు భారతదేశ మార్కెట్ లో ఎట్లాంటి ప్రమాదం చేయలేవు. భారతదేశ కార్ల కంపెనీ టాటా మోటార్స్ కావచ్చు, మహేంద్ర అండ్ మహేంద్ర కావచ్చు, లేకపోతే మారుతి సుజుకి వీళ్ళకి ఎవరికి అది ఇబ్బంది కాదు. ఎందుకంటే 1% కార్లో ఎఫెక్ట్ అవుతాయి. స్మాల్ కార్ సెగ్మెంట్ ఏదైతే ఉందో మేజర్ సెగ్మెంట్, దానికి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే అవి ఇక్కడికి రాలేవు, అవి చీప్ లేబర్ తో వాళ్ళు తయారు చేయలేరు. అవి ఇక్కడ మనకి యాక్చువల్గా ఉపయోగం. మనం ఎగుమతి చేసినప్పుడు స్మాల్ కార్స్ యూరోప్ ఎగుమతి చేయడానికి మనకి టారిఫ్లు తగ్గింపు మనకు ఉపయోగం. సో ఇది ప్రమాణం దాని విషయంలో. తర్వాత మనకి అమెరికాతో చగటం వల్ల, అమెరికా జరగొట్టుకోవటం వల్ల భారతదేశంతో 50% టారిఫ్లు వేసి మన ఎన్ని ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి, చాలా ఎక్స్పోర్ట్స్. ఉదాహరణ టెక్స్టైల్స్ దెబ్బతిన్నాయి, తర్వాత మనకి జ్యువెలరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ దెబ్బతిన్నాయి, మెరైన్ ప్రొడక్ట్స్ ఎగుమతులు దెబ్బతిన్నాయి, అలాగే లెదర్ ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఇట్లా చాలా ఎగుమతులు అమెరికాకి పోయి 50% టారిఫ్స్ వల్ల సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా ఈ సెక్టర్స్ అనేది ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్. ఎక్కువ మంది పెట్టుబడి కంటే కూడా పెట్టుబడి పెట్టిన దాంతో రిలేటివ్ గా చూస్తే రేషియో ఎక్కువ మంది కార్మికులు పనిచేసే రంగాల మీద అమెరికా టారిఫ్ల ప్రభావం భారీ ఎత్తున పడి చాలా నష్టపోతున్నాం. చాలా మంది నిరుద్యోగం పాలవుతారు. కానీ ఈ రోజు అన్ని రంగాలకి ప్రాణం పోసినట్లయింది. ఎన్నో రెట్లు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఈ రోజు. భారతదేశ టెక్స్టైల్ రంగం ఉదాహరణ చెబుతా. ఈ రోజు టెక్స్టైల్స్ ఎగుమతులు భారతదేశం నుంచి యూరోప్ కి వెళ్తున్నాయి, యూరోపియన్ యూనియన్ కి వెళ్తున్నాయి. $7 బిలియన్ వరకే వెళ్తున్నాయి. ఇది సుమారుగా $30-40 బిలియన్ల పెరిగే అవకాశం ఉంది తొందరలో. చాలా వేగంగా పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంతకు ముందు వియత్నాం, బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ భారీ ఎత్తున యూరోప్ ఎగుమతి చేసి, ఎందుకంటే వాటికి టారిఫ్ లేదు, డ్యూటీ ఫ్రీ ఎగుమతి చేసి. మన మీద డ్యూటీ ఉండేది, భారతదేశ ఎగుమతి మీద డ్యూటీ ఉండేది. ఇప్పుడు డ్యూటీ లేదు, డ్యూటీ తీసేశారు. భారతదేశ ఎగుమతులు డ్యూటీ తీసేశారు. బంగ్లాదేశ్ కి ఎందుకు ఇచ్చారంటే ఆ ఫెసిలిటీ, డ్యూటీ ఫ్రీ ఎక్స్పోర్ట్స్ యూరోప్ ఎందుకు అవకాశం ఉందంటే, బంగ్లాదేశ్ ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీగా గుర్తించారు, క్లాసిఫై చేశారు. దానివల్ల లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కి ఇట్లాంటి ఎగుమతుల విషయంలో 0 టారిఫ్స్ ఉండాలి. సో దానివల్ల ఎగుమతి ఇప్పుడు అది లేదు. మనం కూడా ఈక్వల్ ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో వియత్నాం ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పోటీగా ఎగుమతి చేయగలం. సో మన ఎగుమతులు సుమారుగా ఇప్పుడు $7 బిలియన్ల నుంచి ఒక యూరోప్ కే $30 బిలియన్ల, 40 అంటే 5-6 రెట్లు పెరుగుతాయి. 5-6 రెట్లు పెరిగితే అమెరికా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. నిన్న మనం అమెరికాలో కోల్పోయాం అనుకుంటానండి, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దెబ్బతిని అమెరికా 50% టారిఫ్స్ లో ఏదైతే కోల్పోయామో దాన్ని అంతకు ఎన్నో రెట్ల జాబ్స్ టెక్స్టైల్ రంగంలో వచ్చే అవకాశం. భారతదేశంలో ఉపాధి కల్పనకి చాలా పెద్ద ఎత్తున ఊతం ఇది, చాలా సపోర్ట్. మార్కెట్ లో ఓపెన్ అవటమే కాదు, చౌక సరుకులు దొరకటమే కాదు కన్స్యూమర్స్ కి. భారతదేశంలో ఉపాధి అవకాశాలకు లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ లో చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉంది. బోత్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్. ఎందుకంటే మీకు ఇది గూడ్స్ ఒప్పందమే కాదు, సరుకుల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇందాక పుల్లారావు గారికి ఏమో చెప్పారు, సర్వీసెస్ లో కూడా ఉంది ఒప్పందం. సర్వీసెస్ లో ఐటీ సెక్టర్ లో ఉంది, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపెండెంట్ సర్వీసెస్ లో ఉంది. తర్వాత మనకి ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కి సంబంధించి ఉంది, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్, ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి ఉంది, ఇక్కడ నుంచి సర్వీసెస్ ఇచ్చే ప్రొఫెషనల్స్ కి సంబంధించి ఉంది. ఇన్ని రకాల సర్వీసెస్ సెక్టర్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఇది మనకి భారతదేశానికి యూరోపియన్ మార్కెట్ కి జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు అమెరికాలో H1 వీసాలు అంటున్నాడు, అదంటున్నాడు, ఇదంటున్నాడు, బెదిరిస్తున్నాడు, నానా ఇది చేస్తున్నాడు, ఇండియన్స్ ఇబ్బంది పెడుతున్నాడు. దానికి ప్రత్యామ్నాయంగా మనకు యూరోపియన్ జాబ్స్ అనే కానీ, యూరోప్ లో ఉండే సర్వీసెస్ ఇచ్చే అవకాశం కానీ, యూరోప్ కి వెళ్లే అవకాశం కానీ, చదువుకునే అవకాశం కానీ. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళటం మానుకున్నారు, అమెరికా వెళ్ళేవాళ్ళు తగ్గిపోయారు. పైకి మొన్న వీసా విషయంలో ఆల్మోస్ట్ భారీగా పడిపోయింది. కాబట్టి అంటే అమెరికా బెదిరింపులకి జాబ్ ఏ విధంగా ఇచ్చాం మీకు అంటే నిన్న ఏమంటున్నాడు, నేను ట్రంప్ ఏమంటాడు మొన్న రోజు
ప్రపంచానికి మేమే గ్రోత్ ఇంజన్, మేము లేకపోతే ప్రపంచం ఎక్కడ ఉంది, మేమే ఇంజన్ అన్నాడు. అవును. ఇప్పుడు ఇంజన్ ని పక్కన పడేసి భోగిలు వెళ్లే పరిస్థితి వచ్చింది. అది అంతేంటంటే ఖచ్చితంగా ఏంటంటే మిగతా ప్రపంచం అమెరికాని బైపాస్ చేసి అమెరికాని పక్కన పెట్టేసి అది ముందుకెళ్తుంది. అమెరికాకి ఏం చేయాలో తెలియని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా, మనం కళ్ళు మూసుకుంటే ప్రపంచం ఏమీ లేదు అన్నట్టు ట్రంప్ అట్లాగే అనుకుంటున్నారు. అంటే అతను ఊహించుకుంది ఏంటంటే మన మీద ఎంతగా డిపెండెంట్ కదా, వీళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేయకపోతే వీళ్ళు బతకలేరు కదా, వీళ్ళందరూ అంత చూద్దాం అనుకున్నాడు. కానీ వీళ్ళందరూ కలిసి చూద్దాం అంటే పిల్లి మెడలో గంట కట్టింది. చెప్పాలంటే ఒప్పందం కూడా పిల్లి మెడలో గంట కట్టింది. ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అమెరికాకి ఇది అంటే మిగతా ప్రపంచానికి మోడల్. ఎవరా అమెరికాని దెబ్బతీయాలనే దానికి మిగతా ప్రపంచానికి ఇది ఒక మారుతున్న జియో పొలిటికల్ దీంట్లో, మారుతున్న పరిస్థితుల్లో ఏ ఒక్క దేశం, అది చైనా అయినా అమెరికా అయినా అప్ టు సమ్ ఎక్స్టెంట్ రష్యా అయినా, ఆధిపత్యం చెలాయిద్దాం అనుకుంటే కుదరదు అనేది అది ఒక మెసేజ్. అదే కాదు చూడండి, ఇంకోటి కూడా ఇప్పుడు ఈ ఒప్పందం కుదరటం వల్ల అమెరికాతో మనకి బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు జరుగుతున్నాయి. దాని విషయంలోనే కదా ప్రసారం మనల్ని బెదిరిస్తుంది. అవును, టారిఫ్ ఆయన ఎందుకు వేస్తున్నాడు? మన మెడ వంచి అగ్రికల్చర్ లో డైరీ రంగంలో కూడా మంచి సంతకాలు పెట్టుకోవాలి, మన టారిఫ్ తగ్గించాలి, మనం తగ్గించాలని. దాంతో ఈ ఒప్పందం వదిలేసరికి అమెరికా మీద ఒత్తిడి పెరిగింది. నిన్నటిదాకా మన మీద ఒత్తిడి పెడుతున్నాడు ఆ అగ్రిమెంట్ విషయంలో. ఇప్పుడు ఎదురు మనం అగ్రిమెంట్ మనం ఒత్తిడి పెట్టగలం. ఇప్పుడు మనకి ఒత్తిడి పెట్టే అవకాశం వచ్చింది అమెరికా మీద. ఎదురు ఒత్తిడి పెట్టే అవకాశం అంతే కదా. బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికా కుదుర్చుకోకపోతే అమెరికా మునిగిపోయే పరిస్థితి. కాబట్టి అమెరికాకి ఈ రోజు ఎదురు ఒత్తిడి పెరిగింది. మిగతా రకంగా టిట్ ఫర్ టాట్ ఎన్ని కాసేపు పక్కన పెట్టండి. అమెరికాకి ఈ రోజు బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాతో కామ్ గా అగ్రికల్చర్ ని డైరీని పక్కన పెట్టి మిగతా విషయాల్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అగత్యం ఏర్పడింది, ఆ ఒత్తిడి ఏర్పడింది. పుల్లారావు గారు, ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితికి ఒప్పందంతో చెక్ చారిత్రాత్మక ఒప్పందం అని ప్రధానమంత్రి గారు అన్నారు. అలాగే వరల్డ్ కి ఒక బలమైన మెసేజ్ ఇస్తున్నామని ఉర్సులా అన్నారు. వరల్డ్ అంటే ఇనేవే మన ట్రంప్కే మెసేజ్. సో ఇప్పుడు ఒత్తిడి ట్రంప్ ఫీల్ అవుతాడా, తీసుకుంటాడా? ఎందుకంటే ఆయన టెన్షన్ ఇవ్వాలనుకుంటాడు కానీ టెన్షన్ తీసుకునే మనస్తత్వం కాదు కదా. ఏం చేయబోతాడు ఇప్పుడు? మన రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ ఉర్సులా ఆవిని ఫస్ట్ తిరుగుతూ మొదలు పెట్టాడు ఇవాళ పొద్దున్న. అవును, ఉర్సులా నువ్వు అబద్ధాలు ఆడుతూ మానవ ఉర్సులా, నువ్వు అబద్ధాలే అది మొదలు పెట్టాడు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ బాగా తిట్టాడు యూరోప్, కానీ భారతదేశాన్ని తిట్టలేడు. మీరు ఇది కొంచెం నోట్ చేసుకోవాలి. భారతదేశం మీద ఏం నెగిటివ్ గా అనలేదు. సెప్టెంబర్ నుంచి వాళ్ళ కామర్స్ మినిస్టర్, ట్రెజరీ, ఫైనాన్స్ మినిస్టర్ ట్రంప్ ఏం తిట్టలేదు. మన మీద కోపంగా ఉన్నది కానీ తిట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇది మనం ఏదో లొంగిపోయి బెదిరిపోయే దేశం కాదు, ఇది కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి అని వచ్చారు. అసలు ఈవేళ ఒకటే పాయింట్ ఆఫ్ ప్రెషర్ మన మీద అమెరికాకి ఇంక ఏమీ లేదు. ఆ 1,00,000 మందికి H1B వీసాస్ కావాలి, ఎక్కడికి వెళ్ళి పని చేయాలి, ఆ అంబిషన్స్ ఉన్నాయి. కాబట్టి దాని గురించి కొద్దిగా మన ప్రభుత్వం ఇంకా అసలు సీరియస్ గా యాక్ట్ చేయడానికి మనకి వాళ్ళకి ఇంకా అమెరికాకి అంత గుండె అవసరం లేదు. ఎందుకంటే మన దేశం ఫౌండేషన్ ఆత్మగౌరవం. ఇప్పుడే మోడీ గారే కాదు, మోడీ గారి ముందులా నరసింహారావు గారు ఉన్నాయి, లేకపోతే నెహ్రూ ఉన్నాయి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అందరూ మన పర్మనెంట్ గా ఉండే ఫారెన్ సర్వీస్ వాళ్ళు ఆ లైన్ తీసుకుంటారు. సో ప్రస్తుతం ఏంటంటే ఇవాళంతా ప్రపంచం చూడబోయేది బ్లో బ్యాక్. అమెరికా నుంచి ఏం రియాక్షన్ వస్తుంది అది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రంప్ మొదలు పెట్టాడు యూరోప్ మీద, కానీ యూరోప్ ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఇతనితో సైలెంట్ గా ఉందాం, రియాక్ట్ అవ్వం, మనం చేసుకునే పని పోవాలని. సో ఇది తప్పకుండా లాంగ్ టర్మ్ యూరోప్ తో మనకి సంబంధాలు ఎలా ఉంటాయంటే ఒకటి మనం మర్చిపోకూడదు. కానీ కాదు, మనం సంబంధాల గురించి మాట్లాడుకునే ముందు ఇనేవే యూరోప్ రక్షణ విషయంలో దాదాపుగా అమెరికా మీద ఆధారపడిన పరిస్థితి. ఈ మధ్య ఆయన దాని మీద కూడా వాళ్ళ మీద దూషించి నేను ఇంకా డబ్బులు ఇవ్వను, అసలు నాటోనే నేను గుర్తించను అన్నట్టు మాట్లాడతాడు. లేకపోతే యునైటెడ్ నేషన్స్ కి ప్రత్యామ్నాయం తీసుకురావాలనే ప్రయత్నాలు ఆయన చేయని ప్రయత్నం ఏముంది? సో ఇప్పుడు సంబంధాలు ఇంకా బాగా దెబ్బతిన్నట్టేనా యూరోప్ వర్సెస్ అమెరికా విషయంలో? అది ఎప్పుడు లేదు, ఎప్పుడైనా ఒక నిమిషంలో మారిపోతాయి. అదేవి ఒక చిన్న తుఫాన్ వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ మామూలు సూర్యుడు బయటకు వస్తాడు. అది మనం అనుకోకూడదు. ఇది ఏదో అయిపోయింది, ఇంకా చెడిపోయింది అని ఇండియా పాకిస్తాన్ మధ్యన, ఇండియా చైనా మధ్యన అది కాదు. ఇది కొంచెం అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఒకరి మీద అవసరాలు ఎక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఇంకో అమెరికన్ పీపుల్, యూరోపియన్ పీపుల్ తో రీచ్ చాలా ఉన్నది.
అంతా ఒక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చాలా. సో ఇది టెంపరీగా కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రంప్తో ఉన్నంత కాలం. సో ఇది మనం ఏదో పర్మనెంట్ ఫీచర్ అయిపోయింది అనుకోవటం వీల్లేదు. తర్వాత నేను చెప్పబోయేది ఏంటంటే, ఈవేళ మనం ట్రేడ్ డీల్ సైన్ చేస్తాం యూరోప్ ట్రేడ్, ఎంతకాలం ఇంకో 20 సంవత్సరాల వరకు పాకిస్తానంటే ఏం లేదు. రేపు రాబోయే రోజుల్లో ఈ డాలర్ వాల్యూ ఎంత ఉంటుంది, యూరో వాల్యూ ఎంత ఉంటుంది, భారతదేశం కూడా ఎలా ఉంటుంది, మనం కూడా ఎకానమీ సరిగా మేనేజ్ చేస్తామా, ఇక్కడ పెద్ద ఇన్ఫ్లేషన్ వచ్చేసి ఆరాచు పేరు వచ్చి జరిగితే మనం కూడా అడ్వాంటేజ్ తీసుకోలేము. సో ఎస్, నేను అనుకుంటున్నా, ఇందాక బాపారావు గారు చెప్పింది నాకు వినపడలేదు, ఏదో కొంచెం ఫాల్ట్, టెక్నికల్ ఫాల్ట్ ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే ఇది మనకి ప్రస్తుతం మంచిది. మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ లో వెంటనే మనకు కొద్దిగా హెల్ప్ వస్తే భారతదేశానికి మ్యాన్ పవర్, ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్ యూరోప్ లో ఎంట్రన్స్ వచ్చి, టెక్స్టైల్స్ కూడా మనకు అలాగే కొన్ని వాటిల్లో మెరీన్ ప్రోడక్ట్స్ కొన్ని వస్తే మనం చాలా వరకు ముందరకు వెళ్ళిపోవచ్చు. ఆ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఒకసారి మార్కెట్ రాగానే ఆ మార్కెట్ అలా కొన్ని సంవత్సరాలు వెళ్తా ఉంటుంది. సో మంచి అవకాశం భారతదేశానికి, మనం వెల్కమ్ చేయాలి. ఇది వాళ్ళ మధ్యన ఏం పడతారో మనం చెప్పలేం. తర్వాత ఇన్ని దేశాలు మనతో ఒక అగ్రిమెంట్కి వచ్చారంటే తప్పకుండా మన పక్క దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, చైనా, శ్రీలంకకి పొలిటికల్ మెసేజ్ కూడా వెళ్తాయి. భారతదేశానికి విలువ ఉన్నది. సో ఆల్ ఇన్ ఆల్ వెల్కమ్ చేయొచ్చు. అంటే రెండు దిగ్గజాల మధ్య ఒప్పందం, 27 దేశాల యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, చైనా రెండు ఆధిపత్యం చలాయించాలనుకుంటున్న దేశాలే గమనిస్తూ ఉంటాయి. సరే, ఇప్పటికైతే ట్రంప్ రియాక్ట్ అయ్యారు. చైనా నుంచి ఎటువంటి రియాక్షన్ ఉండొచ్చు? చైనా వాళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా దేశాలతో ఆల్రెడీ చేసుకున్నారండి. అండ్ చైనా వాళ్ళు ట్రేడ్ వాణిజ్యం కంటే కూడా వాళ్ళు డెట్ డిప్లొమసీ, ఎయిడ్ డిప్లొమసీ చేస్తారు. అంటే ఎయిడ్ డెట్ డిప్లొమసీ అంటే చాలా వరకు దేశాలకి అప్పులు ఇవ్వడము, లోన్స్ ఇవ్వడము, ఆ లోన్ల ద్వారా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేసుకోవడము, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేసుకోవడము ఒకటి. రెండు, వాళ్ళ స్ట్రాటజిక్ అలైన్మెంట్, స్ట్రాటజిక్ ఎకనామిక్ అవుట్ రీచ్ ఉంటుంది. అంటే వ్యూహాత్మకంగా, ఆర్థికంగా వేరే దేశాలతో ఒప్పందాలు కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళతో సంబంధాలు ఎట్లా చేసుకోవాలి అనేది వారు వేరే సపరేట్ పందా ఉంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు చూసినట్లయితే ఇప్పుడు సిల్వర్ అంటే వెండి ధరలు బాగా పెరుగుతున్నాయి. ఎందుకు వెండి ధరలు ప్రధానంగా పెరుగుతున్నాయి అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్పోర్ట్స్ వాళ్ళు వేరే దేశాలకు చేయాలనుకున్నారో అవి చేయకుండా సప్లై చైన్, అంటే ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ లో ఏ గూడ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనే దాని మీద వాళ్ళకి టైట్ కంట్రోల్ ఉంది. సో చైనా ఆర్థిక వ్యవస్థ గానీ, చైనా ఆర్థిక వ్యూహాలు గానీ కొంత వేరేలాగా ఉంటాయి. వాళ్ళు దీనికి ఎట్లా రెస్పాండ్ అవుతారు అనే అంశం ఇప్పుడు మనం ముందు అసలు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్ ఉంది కదా, ట్రేడ్ డీల్, అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది? లెట్స్ డిస్కస్ దట్. ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే రెండు పెద్ద, ఇప్పుడు ఇంతకు ముందు వరకు యూరోపియన్ యూనియన్ కి భారతదేశము 9వ ట్రేడ్ పార్ట్నర్, అంటే 9వ స్థానంలో మనం ట్రేడ్ పార్ట్నర్ లాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ రకంగా ట్రేడ్ చేయడం, ఇట్లాంటి ఒక పెద్ద ట్రేడ్ డీల్ చేయడం వల్ల బహుశా మనం 2వ 3వ స్థానానికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇదంతా మెటీరియలైజ్ అయ్యి కొంత ఇంప్లిమెంటేషన్ వైపు, ఎందుకంటే 25 దేశాలలో వాళ్ళ లాస్, వాళ్ళ రాటిఫికేషన్, యూరోపియన్ ఎకనామిక్ కమిషన్ దీన్ని అప్రూవ్ చేయడం, వాళ్ళకు కూడా వాళ్ళ రూల్స్ బేస్డ్ ఉంటుంది. అంటే అమెరికా కంటే కూడా చాలా చారిత్రాత్మకంగా కొన్ని 100 ఏళ్లలో రూల్స్ ఫాలో అవ్వాలి, ఇన్స్టిట్యూషన్స్ ఫాలో అవ్వాలి, ఒక ప్రజాస్వామిక పందాలు అందరూ కలిసి ఆలోచించుకొని ముందుకెళ్ళాలి అనే విధి విధానాలు యూరోపియన్ యూనియన్ కి ఉంటాయి. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అవ్వడానికి కూడా మనం ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు సులువుగా పడుతుంది. అంతలోపు చైనా వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతుంటే దీనికి కౌంటర్ మెకానిజమ్స్ చూసుకుంటారు. కౌంటర్ మెకానిజమ్స్ అంటే యూఏ కాకుండా ఇండివిజువల్ దేశాలతో వాళ్ళు ఒప్పందాలు చేసుకోవడము, లేదా సప్లై చైన్ లో లేదా గూడ్స్ రంగంలో వాళ్ళు చేయడము, మ్యానుఫ్యాక్చరింగ్ లో చేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి భారతదేశంలో చాలా ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఉంటాయి, అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, సబ్బులు కావచ్చు, లేదా ఇంకా పౌడర్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, అట్లా చాలా వరకు ఏమన్నారు షాంపూస్, పౌడర్, షాంపూస్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఇండియాలో ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి ఇంతకు ముందు వాళ్ళకి లైన్స్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్ అనేటివి ఏవైనా ఇంతకు ముందు ఇటలీ నుంచి అన్నా, ఫిన్లాండ్, స్వీడన్ నుంచి అన్నా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, స్టీల్ క్వాలిటీ వాళ్ళు చేసే చాలా ఎక్కువ ఉంటుందని అక్కడ నుంచి దిగుమతులు చేసుకున్నారు భారతదేశంలో ఉండే కంపెనీలని. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వల్ల, వాళ్ళ దిగులో ఉండే ఆర్థిక సంక్షోభం వల్ల, రేట్ల వల్ల భారీగా చైనా నుంచి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మొత్తం అక్కడ నుండి లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దిగుమతి చేసుకోవడం, ఇండస్ట్రియల్ పార్ట్స్ దిగుమతి చేసుకోవడంలో వాళ్ళు ప్లేయర్ అయ్యారు. ఇప్పుడు మనం ఆల్రెడీ వీళ్ళకి టారిఫ్లు తగ్గించినాం కాబట్టి బహుశా కొంత
డిపెండెన్సీ ఏదైతే చైనా మీద మనం కొంత ఏర్పరచుకున్నామో అది తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తగ్గుతున్నాయి కదా, మా ఆర్థికంగా మాకేమైనా ఇబ్బంది ఉంటుందేమో, ప్రభావం ఉంటుందేమో అని వీళ్ళు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇండివిజువల్ గా వేరే వేరే కంట్రీస్ తోటి చేసుకోవచ్చు. కాబట్టి అది ఒక్కొక్క అంశాన్ని బట్టి, ఒక్కొక్క రంగాన్ని బట్టి ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉంటుంది. కానీ చైనా చేసే ఆర్థిక వ్యూహాలకి వాళ్ళకుండే ఆర్థిక సంబంధాలు ఇంతకు మించి బెటర్ గా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు బెటర్ గా ఉన్నాయి అంటున్నానంటే, వాళ్ళు చేసే అన్ని రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు దిగ్బంధనం లాగా ఒకటి ట్రేడ్ డీల్ చేసుకోవడం, ఒకటి అప్పులు ఇవ్వడం, వాళ్ళ చుట్టూ పోర్ట్స్ డెవలప్ చేసుకోవడం, వాళ్ళ దాంట్లో రోడ్లు వేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణకి వెనిజులాలో మనం లాస్ట్ టైం చర్చలో వెనిజులా మీద పెద్ద ఇష్యూ అయింది, అమెరికా ఇట్లా. ఇప్పటికి కూడా ఇవాళకి కూడా వెనిజులాలో అత్యంత ఆయిల్ మైనింగ్ చేయడం కానీ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అది అమెరికన్ కంపెనీ. వాళ్ళకి 70% వరకు ఇప్పటికి ఉంది ఇవాళకి. మొన్న అమెరికా అంత దాడులు చేసి అమెరికా వ్యతిరేక నినాదాలు ఉన్నప్పటికీ. కాబట్టి ఇండస్ట్రీ అండ్ ఎకనామికల్ టైస్ దేశాలు, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాలు, వాళ్ళ చాలా లోతుగా ఆల్రెడీ వాళ్ళ బెల్ట్ అండ్ రోడ్ అనే ఇనిషియేటివ్ ఉంది. అంటే బెల్ట్ రోడ్ అంటే ప్రతి చోట రోడ్ లేయడము, ఒక బెల్ట్ ద్వారా వాళ్ళ స్ట్రాటజిక్ ఎకనామిక్ కంట్రీస్ ని తీసుకురావడం. సుధీర్ గారు, సారీ టు స్టాప్ యూ. ఇప్పుడు ట్రంప్ అందరినీ బెదిరిస్తారు కానీ చైనా మాత్రం బెదిరించలేరుగా. అంటే మాటలకే తప్ప మనకన్నా తక్కువ శాతమే ఉంది. ఇప్పుడు 30% అనుకుంటాయి కదా సబ్జెక్ట్ టు కరెక్షన్ టారిఫ్. ఇప్పుడు బెదిరించలేరు అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు కదండి. ఇప్పుడు మీరు ఏ చర్చలన్నా చూడండి, అంటే ఒక భారతీయ ఒక ప్రౌడ్ ఇండియన్ గా నేను చెప్తున్నా, అంటే ఏదో మన దేశాన్ని మనం పక్కకు పెట్టినట్టు, ఏదో చిన్నబుచ్చుకున్నట్టు, ఏదో క్రిటికల్ గా చూసినట్టు కాకుండా, మీరు ఏ ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇద్దరి మధ్యలో చర్చ చూసినా ఇవాళ అది అమెరికా చైనా మధ్యలో ఉంది అనే చర్చలకు వస్తుంది తప్ప రష్యా గాని ఇండియా గాని పెద్దగా ప్రధానంగా ఉన్నారా అనే చర్చ ఇంకా ప్రధానంగా జరగట్లేదు. కారణం ఎందుకంటే చైనా ఒక ఎకనామిక్ పవర్ గా, ఎస్పెషల్లీ R&D రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ కానీ, స్పేస్ కానీ, ఏరోస్పేస్ కానీ చాలా ముందు ఉన్నారు. కాబట్టి ఒక ముందున్న దేశాల నుంచి చూసి బెటర్ గా ఉండడంలో తప్పు లేదు. కానీ మనం ఇంకా ఆ స్థాయికి ఇంకా మనం ఆర్థిక వ్యవస్థ అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి మేబీ చైనా తోటి వాళ్ళ పంద కొంచెం వేరే. ఇప్పుడు ఈ డీల్ తో చైనా ప్రజాస్వామ్యం కాదు కదా మనలాగా. కాబట్టి మన ఆలోచన విధానం ఇంకోటి, ప్రజాస్వామ్య దేశాలలో ఎట్లుంటదంటే అండి, ఈ ఆలోచనలు గాని, పందాలు గాని, లేదా ఈ డీల్స్ గాని కొంత సమయం పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చైనా అయింది, వాళ్ళు ఒకరు చెప్తే మిగతా వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఎకనామిక్ పాలసీ, వాళ్ళ పొలిటికల్ పాలసీ. కానీ ఇండియా లాంటి కంట్రీ ఏంటంటే అది యుఎస్ కి కూడా తెలుసు, ఏదన్నా ఇంత ఈజీగా వీళ్ళు ముందు వెనక జరగరు, కొంత ఆలోచిస్తారు, కొంత అంటే ఇందాక పుల్లారావు అన్నట్టు ఒక స్ట్రాంగ్ డిప్లొమాటిక్ ఫౌండేషన్స్, అంటే ఒక పునాది, మన ఫారెన్ పాలసీ పునాది అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం యాక్టివ్ గా ఉండడానికి ఉన్నా కూడా ఒక అడుగు ముందు వేయడానికి కూడా చాలా ఆలోచిస్తాం. కాబట్టి చైనా తోటి వీళ్ళు ఇట్లా వ్యవహరించరా అనేది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. మీరు ఒక అంశం చెప్పారు ఇంపార్టెంట్, ఇది ఎకనామిక్ పవర్ అనేది. అంటే ఇప్పుడు జియో పొలిటికల్ లీడర్షిప్ కోసం ఆల్రెడీ అమెరికా నేనున్నాను అనే ఆధిపత్యం, సరే అనేక అంశాల్లో చైనా పోటీ పడాలని చూస్తుంది కదా. ఇప్పుడు ఈ డీల్ విల్ ఇట్ గోయింగ్ టు బి బ్యాలెన్స్ అండి, బ్యాలెన్స్ ఇట్ అవుట్, ఎకనామిక్ పవర్ బ్యాలెన్స్ జరుగుతుందా? బ్యాలెన్స్ అవుతుందో ఏమో నేను చెప్పలేను, కానీ బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం డైవర్సిఫై చేస్తున్నాం. ఒక సామెత ఉంది, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే మన గుడ్లను ఒక బాస్కెట్ లో పెట్టొద్దు, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఒకే దాంట్లో పెట్టొద్దు అన్నట్టు. ఇప్పటి వరకు భారతదేశం యాక్టివ్ ఫారెన్ పాలసీ అవుట్ రీచ్ ఎట్లుందంటే, ఇంపార్టెంట్ ఎకనామిక్ బ్లాక్స్ అందరితోటి కూడా మన సత్సంబంధాలు ఉండాలి. ఒకప్పట్లాగా ఓన్లీ రష్యా తోటి ఒక 30 ఏళ్ళు ఉన్నాము, ఓన్లీ యుఎస్ తోటి కొన్ని ఏళ్ళు ఉన్నాం, యుఎస్ న్యూక్లియర్ డీల్ చేసాము, యుఎస్ చెప్పినట్టు కొంతవరకు ఉన్నాం, కొంత కూడా మనం ఒక బ్యాక్ ఫుట్ లో కొంత ఆడినాము గేమ్. ఇప్పుడు యాక్టివ్ ఫారెన్ పాలసీలో మనం ఓన్లీ ఈవెన్ కేవలం యూఏ కాదు, ఇప్పుడు నేను అన్నట్టు ఇప్పుడు కెనడా కూడా ముందుకు వస్తుంది, కెనడాతో కూడా ఇండియా చేస్తుంది. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఒక దేశము, 2 దేశాలు, 3 దేశాలు కాకుండా మల్టీలాటరలిజం, బహుళ దేశాలతోటి, వివిధ రాష్ట్రాలతోటి, వివిధ దేశాలతోటి ప్రపంచ వ్యాప్తంగా ఒక రూల్స్ బేస్డ్ ట్రేడ్ చేయడం వల్ల భారతదేశానికి చాలా బెనిఫిట్ అవుతుంది. ప్రపంచం మొత్తానికి మనం ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం. ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ట్రేడ్ అనేది మనం ఒక మెచ్యూర్ డెమోక్రసీకి స్ట్రాంగ్ సింబల్. కాబట్టి ఇది చేయడం చాలా మంచి పరిణామము. చైనాకు కూడా కొంత అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఏదో మనం చెప్పినంత మాత్రాన మనం ఇప్పుడు చైనా మేజర్ ఫ్యాక్టర్ పాకిస్తాన్ సపోర్ట్ చేయడం, లేదా యుఎస్ కి వ్యతిరేకంగా చేయడం, యుఎస్ మెయిన్ ఫ్యాక్టర్ చైనాని వ్యతిరేకంగా చేయడం, పాకిస్తాన్ ని మళ్ళీ మన వాళ్ళ మీద ఏమైనా రెచ్చగొట్టడం. ఈ 3 ట్రేయర్ అంటే పాకిస్తాన్ ఏంటంటే ఇద్దరు పెట్టుకుంటుంది, చైనాను చర్చలేదండి. నేను సింపుల్ గా, నేను చాలా వరకు మన ఇండియన్ మీడియా అంతా కూడా ఇంగ్లీష్ గానీ తెలుగు గానీ పాకిస్తాన్ మీద ఎన్నో చర్చలు పెట్టిండ్రు, అది వృధా.
పాకిస్తాన్ జీడిపి గానీ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గానీ, వాళ్ళు ఉండేది గానీ మన ఇండియాలో ఒక చిన్న రాష్ట్రంలో సగంతో కూడా కాదు. Quite negligible అసలు దీంట్లో పోటీయే కాదు, అసలు వాళ్ళ మీద చర్చ చేయడం మన సమయం వృధా. రైట్ పాపారావు గారు, సో ఇప్పుడు మల్టీపోలార్ సిస్టమ్ అసలు నచ్చందే ట్రంప్కి. మొదట ఏంటంటే అలా అలా ఉండకూడదు. అలాగే ఇప్పుడు సృజన గారు చెప్పిన ఎకనామిక్ పవర్ బ్యాలెన్స్ ఉండడం అసలు సహించకపోతాడు ఆయన, అందుకే ఈ రకంగా మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ రియాక్షన్స్ ఎలా ఉండొచ్చు ట్రంప్ వైపు నుంచి? ఒకటి, భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల మీద ఈ డీల్ తాలూకా ప్రభావం అంటే ఏమైనా దెబ్బతీసే అవకాశం ఉంటుందా? అంటే ఇక దెబ్బతీసే స్థితిలో ట్రంప్ లేదనుకుంటున్నా. ఆయనకి ఏమాత్రం హేతుబద్ధత ఆలోచన పనిచేసిన సరిగ్గా ఇప్పుడు ఎదురుదాడి చేయటం కంటే రాజీ పట్టం ఎదుర్కొన్నటువంటి ప్రత్యామ్నాయం. ఎందుకంటే ఇక ఇప్పుడు కనుక రాజీ పడకపోతే ఇతరత్ర ఈ రకంగా భారతదేశం కూడా ఇతర దేశాలతో కూడా, ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ తోనే కాదు చాలా డజన్ల దేశాలతో చర్చలు జరుగుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం, బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం. అవన్నీ కుదుర్చుకుంటాం పోతే అమెరికా బైపాస్ అవుద్ది. కాబట్టి అమెరికా ప్రాధాన్యత తను అట్టు పెట్టుకుని ఇతర దేశాల మీద తన పత్రం సాగించుకోవాలంటే చచ్చినట్టుగా దిగిరావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అమెరికాతో జరుగుతున్న బయలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల్లో కూడా ట్రంప్ దిగిరావాల్సి రావచ్చు. రెండోది, ఇప్పుడు సుజన్ గారు చాలా విషయాలు టచ్ చేశారు. దానిలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనాతో మనం ఎంతవరకు బ్యాలెన్స్ అవ్వగలం అనేది. ఇక్కడ మనకి జరిగింది ఏంటంటే, చైనా ఎప్పుడో అమెరికా చేసే పనులను ఊహించి ట్రంప్ ఫస్ట్ టర్మ్ లోనే ట్రంప్ చేసిన పనులతోనే ఇట్లా చేయబోతున్నా అనేది దాని నుంచి లెక్కలేసుకుని వాళ్ళు చాలా ముందుగానే రియాక్ట్ అయ్యి తమ ఎగుమతుల్ని ఇతర దేశాలకు విస్తరించుకున్నారు, ఇతర మార్కెట్లకు ఎక్కువ వెళ్ళిపోయారు. అమెరికా ఇట్లా చేస్తే కనుక మనం తట్టుకోవాలంటే అది. దానివల్లే పోయిన సంవత్సరం చైనాకి $1 ట్రిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఎలా వచ్చింది. ఇంత కష్టకాలంలో ఎగుమతులు చేయడం చాలా కష్టమవుతున్న కాలంలో ప్రపంచంలో టారిఫ్ల వల్ల కానీ, మాంద్యం వల్ల కానీ, ఇట్లాంటి కాలంలో $1 ట్రిలియన్ సర్ప్లస్ సంపాదించింది చైనా. సో వాళ్ళు ఆల్రెడీ ప్రియంప్టివ్ ఉన్నారు. వాళ్ళు ముందు చూసి ముందు విధానాలు తీసుకుంటారు. మనది రియాక్షన్ ఇప్పుడు ఏమైంది, మనం అమెరికా దెబ్బ కొట్టింది మనల్ని, ఆ దెబ్బ నుంచి కోరుకోవడానికి ఇప్పుడు యూతో ట్రేడ్ డీల్ మనకు ఉపయోగపడుద్ది. అంటే దెబ్బ వాళ్ళు కొట్టిన తర్వాత ఇప్పుడు కాదు, దెబ్బ నుంచి ఆ తగిన గాయాన్ని మానుకొని ఇంకా కాస్త ముందుకెళ్తారు. కాబట్టి మనం కూడా ప్రియంప్టివ్ గా ఉండాలి, విజన్ ఉండాలి, ముందు జరగబోయే పరిణామాలకి అడ్వాన్స్డ్ ప్లానింగ్ ఉండాలి. అది లేదు ఇక్కడ. కాబట్టి ఇదైనా బిగినింగ్, అట్లీస్ట్ వీ కేమ్ అవుట్. ఇది ట్రంప్ కొట్టిన దెబ్బకు ఆయింట్మెంట్ రాసుకోవడమే కాదు కదా, తిరిగి దెబ్బ కొట్టినట్టే కదా ఇనేవే. అది కొట్టాం, కానీ మనమైతే ఆయింట్మెంట్ రాసుకున్నాం. అమెరికా చైనా ఇప్పుడు చైనాతో బ్యాలెన్స్ గురించి మాట్లాడతాం. చైనాకి మనం ఏమి చెప్పగలం దీని నుంచి అంటే, చైనా ముందు నుంచే తనకి దెబ్బ తగలకుండా కాపాడుకుంది, ఎదురు దెబ్బ కూడా తీసింది. అది అంటే మనం ఎట్లాంటి కొన్ని నేర్చుకోవచ్చు. తర్వాత రెండోది, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వల్ల యూరోప్ దాకా కూడా సిల్క్ రోడ్ లాగా ఉంది కదా సార్. వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ భారీ చౌక. ఇప్పుడు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ మన సరుకులు వెళ్ళటం కంటే కూడా చైనా సరుకులు యూరోప్ కి వెళ్ళటం చౌక ఇప్పుడు. సచ్ ఏ థింగ్, అది కూడా కాంపిటేటివ్ జోన్ లో ఉంటుంది. లేకపోతే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ లో. సో మెనీ థింగ్స్. అలాగే మన మార్కెట్ చిన్నది చైనా మార్కెట్ తో పోలిస్తే. ఇప్పుడు చైనాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అది మార్కెటే కాదు, అది ఉత్పత్తి చేస్తుంది, ఎగుమతి చేస్తుంది, పెద్ద మార్కెట్. అది అమెరికాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అది పెద్ద మార్కెట్ అంటే అది ఉత్పత్తి చేయదు, తింటది. చైనా తింటది, ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తుంది. అట్లా మన పెద్ద మార్కెట్ లేదు, మన పెద్ద ఉత్పత్తిదారు కూడా కాదు, మన మార్కెట్ చిన్నది. ఎందుకంటే కంపారిటివ్ గా మనకు అంత పర్చేసింగ్ పవర్ లేదు. వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేశీయంగా అసమానతల్ని తగ్గించకుండా, జనాల కొనుగోలు శక్తిని పెంచకుండా మనం ఈ సమస్యలు పరిష్కారం చేసుకోలేము. రేపు పొద్దున్న రాబోయే బడ్జెట్ లోనైనా జనాల ఆదాయాలు పెరిగే మార్గం, జనాల చేతిలో ఎక్కువ డబ్బులు ఉండే మార్గం, ఉపాధి కల్పన మార్గాలు కూడా మనం భారీ ఎత్తున ఆలోచించుకోవాలి. అప్పుడు మన ప్రాధాన్యత ప్రపంచంలో పెరుగుతుంది, దేశీయంగా మనం బలంగా ఉండకూడదు. ఇది తర్వాత రెండో మాట. ఇప్పుడు ఇందాక సృజన గారు సామ్రాజ్యవాదం అనే మాట వాడారు. అప్పుడు నేను అనుకున్నా, గతంలో నేను నాలాంటి వాళ్ళు అక్కడక్కడ వాడుతుంటే ఈ లెఫ్టీలు కమ్యూనిస్టులు అంతా ఇలాగే మాట్లాడతారు అనేది. జనరల్ సామ్రాజ్యవాదం అని పొందాక కమ్యూనిస్టులు జస్ట్ ఒకసారి అలా ఉనికిపడ్డట్టు అయింది. అవును, అన్ని చోట్ల నుంచి ఇదే మాట. బయట ఎక్కడ పోయినా సామ్రాజ్యవాదం అన్న మాట ఇప్పుడు చాలా కామన్. దాన్ని తీసుకొచ్చాడు కదా, మర్చిపోతాను కాదు. ఎప్పుడు అమెరికా సామ్రాజ్యవాదమే. అమెరికా కాకపోతే అప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. అది చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎలా ఉంటాయి. బట్ థ్యాంక్స్ వెరీ మచ్ అండి పాపారావు గారు, పుల్లారావు గారు, సృజన గారు. ఇది వాళ్ళ ఏబిఎన్